హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా చిన్ననాటి జ్ఞాపకాల గురించి మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. మాది చాలా పెద్ద కుటుంబం. అమ్మ, నాన్న, నలుగురు అన్నలు, నలుగురు మనం అక్క చెల్లెళ్ళం. మన అక్క చెల్లెళ్ళం చిన్నవాళ్ళం, అన్నయ్యలు పెద్దవాళ్ళు. మా పెద్దన్నయ్య అనేది నాకు గుర్తులేదు. ఆయన పెళ్ళి ఎప్పుడైందో కూడా నాకు తెలియదు. మా ముగ్గురు అన్నయ్యలు పెళ్ళిళ్ళు అయితే తెలుసు, అవి గుర్తు నాకు. మా రెండో అన్నయ్య మాకు పొలాలు ఉండేవి, వ్యవసాయం చేసేవాడు. మా మూడో అన్నయ్య కార్పెంటర్ పని, నాలుగో అన్నయ్య కూడా కార్పెంటర్ పని చేసేవాళ్ళు. మా నాన్నతో వీళ్ళు కార్పెంటర్ పని చేసి నేర్పించేవాళ్ళు. పెద్ద టింబర్ డిపో మాది. కష్టం, బాధ, సుఖం, దుఃఖం, ఏడుపు, దెబ్బ పడితే ఏంటి, కింద పడితే ఎంత దెబ్బ తగులుద్ది, ఆ దెబ్బ ఎలా ఉంటుంది అనేది దగ్గర నుంచి మా నాన్నగారు తినే అన్నం మెతుకులు కింద పడేస్తే వాటి విలువ ఏంటో, ఆ బాధ ఏంటో అనేది నేర్పించారు మా నాన్నగారు. మా అన్నయ్య వాళ్ళను మాకు కూడా అలా పెంచారు. ఎంత ఉన్నా కూడా లేని వాళ్ళలాగా ఉండాలి, కద్దరు షర్ట్లు వేసుకోవాలి, సిలుకు వేసుకోకూడదు అని చెప్పేవాళ్ళు. కుంకుడుకాయతో తలస్నానం చేయాలి, కుంకుడుకాయతో ఒళ్ళు రుద్దుకోవాలి, ఈ సబ్బులు కెమికల్స్ ఇవి వాడకూడదని మా నాన్నగారు మా చిన్నప్పటి నుంచి ఆ క్రమశిక్షణలో పెంచారు మాకు. ఎంత ఉన్నా కూడా మనకేం లేనట్టుగానే ఉందని ఎవరితో చెప్పుకోకూడదు, షేర్ చేయకూడదు అని చెప్పేవారు. అది మా కుటుంబం, అలా పెంచేవాళ్ళు. మా రెండో అన్నయ్య పొలం పనులు చూసుకునేవాడు, వ్యవసాయం పొద్దున పోతే సాయంత్రం వచ్చేవాడు. అమ్మ కూడా అలాగే వెళ్ళేది, అసలు తీరకుండేది కాదు. 4:30కు లేచి గేదెలు పాలు తీసుకొని మళ్ళీ పొలం వెళ్ళేది. అదే పని, ఇంకా ఎవరి పనులు వాళ్ళు. ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు, వీధి దీపాలు తప్పితే. మా అన్నయ్య వాళ్ళకి ఎక్కువ చదువులు లేవు. చదువులు లేకపోయినా ఏమి, ఆ డబ్బు విలువ ఏంటో, ఆ సంస్కారం ఎంతవరకు మనం దాచిపెట్టుకోవాలి ఏందనేవి అన్నీ మా నాన్నగారు చిన్నతనం నుంచి నేర్పారు అవన్నీ అలవాట్లు. అందుకోసమని ఇప్పుడు కూడా అదే అలవాట్లు అన్ని వాళ్లకు, అదే ఆలోచనలు. ఒకళ్ళని మోసం చేయాలి, ఒకళ్ళని చీట్ చేయాలనే అలవాట్లు వాళ్లకు పుట్టుక నుంచి మా నాన్నగారు అలా నేర్పలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉన్నారు. నాకు చిన్నప్పుడు మా రెండో అన్నయ్య ఎత్తుకొని భుజాల మీద కూర్చోపెట్టుకొని తీసుకెళ్ళి ఏడిపించేవాడు. మా మూడో అన్నయ్య సినిమాకి తీసుకెళ్తూ నా తల్లో పుండ్లు వచ్చి పేలుబడి గీరుకుంటుంటే ఏడుస్తుంటే నాకు తీసుకెళ్ళి గుండు చేపించుకొని వచ్చేవాడు, భుజాల మీద కూర్చోబెట్టుకొని. ఆ రోజుల్లో ఎత్తుకునేవాళ్ళు కాదు, భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు. నేను చిన్నపిల్లని కదా, అట్లా గిల్లేవాడు. మా మూడన్నయ్య గిచ్చేవాడు, కావాలని ఏడిపించాలని కొట్టేవాడు, అలా చేసేవాడు. ఆ తర్వాత మా నాలుగో అన్నయ్య వచ్చేసరికి మా నాలుగో అన్నయ్య కూడా అంతే. ఆ టయానికి అమ్మ చనిపోయింది నా 10 సంవత్సరాలకి. అప్పుడు నాలుగో అన్నయ్య, మా చిన్న చెల్లెలు, నేను, అమ్మమ్మ, మా నాన్న ఉండేవాళ్ళం. మాకు తోడుగా అమ్మమ్మ ఉంది. ఆ టైంలో మనకు బయట బోర్ లేదు కాబట్టి బావి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. బావి నీళ్ళు తీసుకురావాలంటే నేను గుంజటానికి నా చేతులు కమిలిపోతాయని మా నాలుగో అన్నయ్య తన బిందె నింపుకొని, బకెట్ నింపుకొని నాకు చిన్న బిందె నింపి నాకు నెత్తి మీద పెట్టి ఆ తర్వాత 2 బిందెలు తీసుకొని వచ్చేవాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసేవాడు, ఎందుకంటే నేను తెస్తున్నానో లేకపోతే కింద పడేశానో అని గమనిస్తూ చూసేవాడు. అంత జాగ్రత్తగా చూసేవాళ్ళు అన్నయ్య వాళ్ళు. నాకు గారాబంగా చూసేవాళ్ళు. నేను ఆడపిల్లలందరికన్నా కూడా ఎక్కువగా మా అన్నయ్య వాళ్ళు నాకు దగ్గరకు తీసి, చిన్నపిల్లని కదా కొట్టేవాళ్ళు. కొడితే మా మూడో అన్నయ్య ముద్దనమాట, అలా అనమాట. గిచ్చుతాడు. అలా ఏడిస్తే పిల్లల్ని బాగుంటుంది ఆయనకు, ఆ విధంగా చేసేవాడు. మా నాలుగో అన్నయ్య ఎంతో అపురూపంగా చూసేవాడు నాకు. ఇప్పుడు కూడా నాకు గుర్తు ఆ రోజులు. ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరాల్లో ఏం జరిగినాయి, ఏమైందనేది నాకైతే గుర్తులేదు. ఇదండి నాది ఈరోజైతే ఇది వీడియో మా అన్నయ్య వాళ్ళ గురించి.